పూర్ణ. సో లైవ్ అప్డేట్ కూడా అందించిన దానికి. ఇక మనం ఒకసారి రాజమండ్రికి వెళ్దాం. గోదావరి జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లుందో కూడా మనం రాజుబాబు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రాజుబాబు. ఏంటి మోంతా యొక్క ప్రభావం జిల్లా పైన సృష్టించినటువంటి బీభత్సం మనకు తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది? వరదలు తగ్గాయా? సాధారణ పరిస్థితులు నెలకొన్నాయా? గుడ్ ఈవినింగ్ సార్. ప్రస్తుతం అయితే కనుక ఈ తుఫాను ప్రభావంతో ఈదురు గాలులు వర్షము తగ్గినప్పటికీ రైతులకు మాత్రం మోంతా తుఫాను తీవ్ర నష్టం చేకూర్చింది. రైతులు మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈరోజు పొలాల్లోకి వెళ్ళి పంటను చూసుకొని రైతులు కలవరపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనమైతే ఈరోజు పంట పొలాల్లో కూడా పరిశీలించాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో మనం స్వయంగా వెళ్ళి రైతుల కన్నీటి గాథలను కూడా మనం పర్యవేక్షించడం జరిగింది, ప్రత్యక్షంగా చూడడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక 20,000 హెక్టార్లలో వరి పంట పూర్తిగా నేల కొలిగింది. వరి పంట పూర్తిగా నష్టపోయారు రైతులు. సుమారుగా తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాల ప్రకారంగా 25,000 మంది రైతులు వరి పంట రైతులు నష్టపోయారని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం అయితే కనుక పూర్తి స్థాయిలో వరి పంట ఎంత నష్టపోయింది, ఎంత నేల కొరిగింది అనేది వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుతం ఈరోజు కూడా పొలాలంట వెళ్ళి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఎక్కువగా పంట నష్టం జరిగింది. అనపర్తి నియోజకవర్గంలోనే సుమారుగా 7,000 హెక్టార్లలో వరి పంట నేల కొరిగింది, వరి పంట నష్టపోయిందని కూడా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయడం జరిగింది. ఈరోజు అంటే ముఖ్యంగా చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. ఆ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్లు నేల కొరిగాయి, అరటి తోటలు నేల కొరిగాయి, వరి పంట నేల కొరిగింది. రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో ప్రభుత్వం అధికార యంత్రాంగం అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దాని పట్ల రైతుల యొక్క రియాక్షన్ ఏంటి? వారు ఇంకేమైనా కోరుకుంటున్నారా? ప్రస్తుతం అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నాలు సీరియస్గా చేస్తున్నారా లేదా? శ్రీహరి, ప్రస్తుతమైతే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఈ రెండు జిల్లాల్లో కూడా రైతుల దగ్గరికి అధికారులు వెళ్తున్నారు, స్వయంగా ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, వాళ్ళ కష్టాన్ని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళ నుంచి అనూహ్య స్పందన వస్తుంది. అంటే ఇప్పటివరకు కూడా తుఫాన్ జరిగినప్పుడు కానీ, నష్టపోయినప్పుడు కానీ చాలా రోజుల తర్వాత ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ రైతుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అధికారుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే నేరుగా ఎమ్మెల్యేలు పంట నష్టం తెలుసుకునేందుకు రైతుల దగ్గరికి వెళ్ళడం, వ్యవసాయ శాఖ అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళడం, స్వయంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారి యంత్రాంగం పొలం బాట పట్టడం, వాళ్ళ పంట నష్టాన్ని తెలుసుకోవడంతో రైతులు మాత్రం కూటమి ప్రభుత్వంపై ధీమా వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఈరోజు మనం కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఆవేదన కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం తమకు మేలు చేస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అయితే కనుక పంట నష్టపోయాం కాబట్టి ఆదుకోవాలి ప్రభుత్వం. అంటే సాధారణ నష్టపరిహారం కన్నా మా రైతుల కన్నీటి గాథలను దృష్టిలో పెట్టుకొని పంట నష్టపరిహారం పెంచాలని కూడా రైతులైతే కనుక చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇదే ప్రస్తావన తీసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వమే నమ్మకం ఉంది. అధికారులు దగ్గరికి వస్తున్నారు, మా కష్టాలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా అరటి పంటకు సంబంధించి రైతులు ఒకటే చెప్తున్నారు, ఒకే ఎకరానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాము, మరో 10 రోజులు 15 రోజులు అరటిగెలలు చేతికి వస్తాయి. ప్రస్తుతం కార్తీక మాసం ఉంది, అరటిగెల బయట మార్కెట్లో 300 రూపాయలు ధర పలుకుతుంది, తమకైతే 200 రూపాయలు రేట్ వస్తుంది. మంచి సీజన్, ఇప్పుడు కార్తీక మాసం సీజను, అరటిగెలకు మంచి డిమాండ్ ఉంది. ఈ పరిస్థితుల్లోనే తుఫాను ప్రభావంతో అరటిగెలన్నీ నేల కొరిగాయి. అవి ఎందుకు పనిచేయవు? సుమారుగా ఎకరానికి 2 లక్షల రూపాయలు నష్టపోతున్నాం కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమకు నష్టపరిహారం, సాధారణ రైతుల కన్నా తమకు నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాలని అయితే అరటి రైతులు సూచిస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక వరి పంటకు సంబంధించి రైతులు మాత్రం పంట నష్టం అంటే ఎకరానికి 40,000 ఖర్చు చేశాము, వరి పంట నేల కొరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ రాజబాబు. సో అప్డేట్స్ కూడా అందించిన దానికి. ఇక మనం ఒకసారి ప్రకాశం జిల్లాకి వెళ్దాం. ప్రకాశం జిల్లా పైన తీవ్ర ప్రభావం చూపించింది మోంతా తుఫాన్. అయితే మాత్రం అక్కడ వర్షాలు, ఈదురుగాలుల యొక్క ప్రభావం ఎక్కువగా లేకపోయినప్పటికీ ఫ్లాష్ ఫ్లడ్స్ యొక్క ప్రభావం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎగువ భాగంలో ప్రత్యేకించి కూడా నల్లమల
ఫారెస్ట్ పైబా ఆ ప్రాంతం నుంచి కింద వరకు అనేక వాగులు వంకలు నదులు పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ జిల్లాలో అపారమైనటువంటి నష్టం సంభవించింది. ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురైనాయి. అనేక మార్గాల్లో రాకపోకలు కూడా స్తంభించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు వెంకట్రావు అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏంటి సో జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? నిన్న మనం చూసాం చాలా ప్రాంతాల్లో చాలా కాలనీలు జలమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇవాళ పరిస్థితి ఏంటి? ఏదైనా కొంతైనా మెరుగుపడి